అయ్యండి ఒక వరుణ్ తేజ్ రియల్ ఎస్టేట్ ఒక 20 ఎకరాలు అయితే ల్యాండ్ వచ్చిందండి సేల్స్కి. ఇది వచ్చేసి మనకి తెలంగాణ అండి, తెలంగాణ బిట్టు, ఖమ్మం జిల్లా. మనకి నియర్ వచ్చేసి కల్లూరు అండి, కల్లూరు మండలం. మనకి 20 ఎకరాలు అయితే ఈ విధంగా అయితే ఉందండి. పత్తి వేశారు. మనకి రెండు వైపులు కూడా మనకి రోడ్డు ఉందండి. మనకి ఉత్తరం పేసి రోడ్డు అండి ఇది కనబడేది, ఉత్తరం పేసి రోడ్డు. మనకి ఇంకో రోడ్డు కూడా ఉందండి. ఈ విధంగా అయితే రోడ్డు ఉంది. ఈ విధంగా అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉత్తరం రోడ్డు అండి. మనకి బిట్టు వచ్చేసి మనకి 20 ఎకరాలండి ఇది. ఈ విధంగా అయితే ఉంది. కొద్దిగా సాయిల్ వచ్చేసి మనకి కొద్దిగా నలుపు ఉంటుందండి. అయినా కానీ పామాయిల్కి సూటబుల్ నేల అండి ఇది. కొద్దిగా యావరేజీ. ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేసి ఒక 25 లక్షలు అయితే చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. మనకి ఇటు విజయవాడ నుంచి వచ్చిన 110 కిలోమీటర్ అండి. ఇటు ఖమ్మం హైదరాబాద్ నుంచి రావాలంటే 250. మన ఖమ్మం నుంచి రావాలంటే 50 కిలోమీటర్ అండి. మళ్ళీ ఇటు వచ్చేసి మనకి కొత్తగూడెం భద్రాచలం నుంచి రావాలన్నా ఒక 80 కిలోమీటర్ అయితే ఉంటుందండి ఈ బిట్టు. ఇటు చూసుకుంటే జంక్షన్ న్యూజివీడ్ నుంచి రావాలన్నా మనకి ఒక 60-70 కిలోమీటర్ అయితే ఉంటుందండి ఈ బిట్టు. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ బిట్ అండి. ఇది ఉత్తరం ఫేసింగ్ రోడ్డు చూపించా. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ రోడ్డు అయితే చూపిస్తా మీకు. మెట్రో రోడ్డేనండి. మనకి కల్లూరు హైవే నుంచి మనకి ఒక 3 కిలోమీటర్న్నర అయితే తార్ రోడ్ వచ్చిద్దండి. అక్కడ నుంచి 2 కిలోమీటర్ అయితే మెట్రో రోడ్ ఫేసింగ్ వచ్చిద్దండి. ఇది ఈ లెక్కకు ఉందండి మెట్రో రోడ్డు. 30 ఫీట్ రోడ్డు అండి. ఇది పెద్ద రోడ్డే, 30 ఫీటు రోడ్డు. ఇలాగే ఫెన్సింగ్ ప్రకారంగా చూసుకుంటే మనకి రెండు వైపులా ఫెన్సింగ్ ఉందండి. ఒక వైపే వేసుకోవాలి మనం. కావాల్సిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.